నీ వాయిస్ ఇలా ఉంది, నా వాయిస్ ఉన్నతమైనదిగా ఉంది బిడ్డ. నువ్వు అనుకున్నట్టు నా వాయిస్ చిన్నది, నా ప్రణాళిక చిన్నది కాదు. నువ్వు నగలు ధరించి ఉన్నావు, బానిసవైనా నువ్వు నగలు ధరించి ఉన్నావు, దాసుడుగా పనిచేస్తున్నా నగలు ధరించున్నావు. ఎక్కడ బానిసగా ఒక చేతికి తాడు, ఒక కాలికి ఒక తాడు కట్టి, లేక నడుముకు ఒక తాడు కట్టి నిన్ను నమ్మలేక పని చేపిస్తున్నారు. అదే ఇంటిలో నేను నిన్నేం చేస్తా, పైవాడిగా చేస్తా. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. 39వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు? ఎలాంటి స్టేట్మెంట్? నగలు ధరించిన వాళ్ళు ఎప్పటికీ నువ్వు ఒక స్త్రీవా, నువ్వు ఒక పురుషుడువా, నువ్వు ఒక కన్యకవా, నువ్వు ఒక యవనస్తుడువా, నువ్వు ఒక పేద వ్యక్తివా, నీకంటూ ఏమీ లేని స్థితిలో నీ బ్రతుకంతా కలవరంతో ఉందా? నా బ్రతుకు ఇలా అయిపోయిందని బాధపడుతున్నావా? లేదు బిడ్డ, నువ్వు నగలు ధరించుకోవడానికి ప్రయాసపడు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుతారు ఎవరు? నగలు ధరించిన వారు. నగలు ధరించిన వారు మొదట ఆయన రాజ్యాన్ని వెతుకుతారు, ఆయన నీతిని వెతుకుతారు. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అది దేవుని వాయిస్. దేవుని వాయిస్ ఏం చెప్తుంది? నగలు ధరించుకున్న యోసేపు, నువ్వు బానిసవే ఇక్కడ మనుషుల దృష్టిలో, కానీ నీ కొరకు సింహాసనము సిద్ధపరచబడింది, నీ కోసం ఉన్నతమైన స్థలము సిద్ధపరచబడింది. నువ్వు ఈ ఇంటిలో ఏలే వ్యక్తిగా అయిపోయావు. అంతేకాదు, ఏ ఇంటిలో ఏలే వ్యక్తిగా ఉన్నావో అదే దేశాన్ని ఏలే వ్యక్తిగా నువ్వు కాబోతావు. అందుకనే వాక్యం చెబుతుంది, ఆదికాండం 45వ అధ్యాయం 8వ వచనం. 45వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తున్నారు ఆయన? కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకి తండ్రిగాను, ఆయన ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశమంతటికి ఏలికగాను నియమించెను. నగలు ధరించిన వాళ్ళు ఎప్పుడు కింద దరిద్రులుగా ఉండలేరు. నేను 30 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నానండి, పాటలు పాడుతానండి, వాక్యం కూడా అందిస్తానండి, కానీ ప్రస్తుతం నేను దరిద్రుడిగానే ఉన్నానండి. వై? కారణమేమి? నీవు నగ ధరించే మనస్తత్వం నీ దగ్గర కోల్పోయావు, విధేయతను కోల్పోయావు. నీకున్న కోపము సుఖ నివాసము, నీ అంతరంగంలో నీ కోపము సుఖ నివాసం చేసే గదులున్నాయి. బుద్ధిహీనుల అంతరంగంలో కోపము సుఖ నివాసం చేస్తుంది. నీ అంతరంగంలో బుద్ధిహీనత ఉన్నది. ఆ బుద్ధిహీనత నిన్ను నగలు ధరించకుండా, నువ్వు హెచ్చించబడకుండా నిన్ను ఆటంకపరచుచున్నదే. ఎంత కోపము మనుషుల్లో, ఎంత కోపము! ఆ కోపము చేత ఆ ఇంటిని ఎలా మార్చేశారు? ఆ ఇంటిని కసితోను, ఆ ఇంటిని అసమాధానంగాను, ఆ ఇంటిని కలవరముతోను, ఆ ఇంటిని దెబ్బలాటతోను, ఆ ఇంటిలో గాయములు గల వారితోను, ఆ ఇంటిని కజ్జములతోను, ఆ ఇల్లు దేనికి పనికిరాని దరిద్రతకు నెట్టేశారు. కోపాలు. నీ కోపము నీలో ఉన్న నగలు నదిలో ఇసిరేసినట్టే అయిపోయింది. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మోషే గారిలో ఉన్న కోపము కానాను దేశమునికి వెళ్ళకుండా ఆపేసింది. మనుషుల్లో ఉన్న కోపము హెచ్చించబడకుండా ఆపివేయవచ్చు. ఎంత కోపము!
మనుషుల్లో ఎంత తీవ్రత, ఆ కోపములో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మనం చెప్పలేం. ఆ కోపం వచ్చినప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు చేసే నిబంధనలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా? ఈ రోజు నుంచి ఇక నీతో మాట్లాడను, ఇక ఈ రోజు నుంచి నేను నీ ముఖం చూడను. ఎలాంటి తీర్మానం? ఇక ఈ రోజు నుంచి నువ్వు పెట్టిన అన్నం తిన్నావు, ఈ రోజు నుంచి నీ ఇంట్లో నేను ఉండను. ఏంటిది? ఆ కోపములో, ఆ బుద్ధిహీనులైన మనుషుల అంతరంగములో చక్కగా పరుపేసి దిండేసి ఆ ఏసి హాయిగా పెంచుతున్న ఆ బుద్ధిహీనుల అంతరంగములో కోపము వాళ్ళ పాపిష్టి బ్రతుకుని పైకి రానికుండా ఆపేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపము బోధించు వారికి లేదా, కోపపడుడిని కానీ పాపము చేయకూడదు. కోపము ఉంది. దేవుడే కొన్నిసార్లు కోపపడ్డారు. కోపము లేనివాడు మనిషి కాదు. కోపం ఉండాలి. కోపము లేని చోట కరెక్షన్ జరగదు. కోపం ఉండాలి, హెచ్చరిక ఉండాలి, గద్దింపు ఉండాలి, సరి చేయబడాలి. కానీ అది పాపము చేసేదై ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేపు నగలు ధరించి ఉండెను. విధేయతనే నగ. దేవుడు మాట్లాడుతున్నారు కళ ద్వారా. బిడ్డ, సూర్యచంద్రులు నీకు సాగిల పడతారు. పనలు మనము పొలములో పనులు కట్టుచుంటిమి. 11 పనలు నా పనకు సాగిల పడ్డాయి. నీ నగలే నీకు దర్శనములు ఇస్తున్నాయి. నీ నగలే నీకు కలలు ఇస్తున్నాయి. నీ నగలే నీ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. బిడ్డ, నీ నగలే. కన్యక తన ఆభరణములను మరుసన. బుద్ధిహీనులు మర్చిపోతారు, కోపిష్ఠులు మర్చిపోతారు, వ్యభిచారం చేయాలనుకునే వాళ్ళు మర్చిపోతారు, బద్ధకస్తురాండ్లు మర్చిపోతారు, తిరుగుబాటు చేసేవాళ్ళు మర్చిపోతారు, అమ్మను ఎదిరించి అమ్మ తల మీద కుద్దిన కుమార్తెలు మర్చిపోతారు, నాన్న ఎదిరించి నాన్న బాధ పెట్టే కుమార్తెలు మర్చిపోతారు. బుద్ధిహీనులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నగలు ధరించిన వారు ఒక్కరు కూడా లేరా ప్రభువా? 7 లేరయా? విధేయత గల వాళ్ళు ఒక్కళ్ళు లేరా? లేరు. మాట విని వాళ్ళు ఒక్కళ్ళు లేరా? లేరు. ప్రార్థన చేసే వాళ్ళు ఒక్కళ్ళు లేరా? లేరు. నీతి గల వారు ఒక్కళ్ళు లేరా? లేరయ్యా. 7 లేరా? లేరు. 7 లేరు. అయ్యో, దీవెన ఇంట్లోనికి వచ్చిందే. కొమ్ము తైలముతో నింపబడి ఈ ఇంట్లో ఉన్నతమైన దేశమునకే ఉన్నతమైన హోదానిచ్చే దీవెన ఇంటిలో సంచరించుచున్నదే. సంఘములో నాకు దీవెనిచ్చుటకు దేవుడు దీవెన ఈ సంఘములో సంచరించుచున్నదే. దానికి తగిన యోగ్యత ఎందుకు కోల్పోయానని ఏడవలసిన మనుషులు అతిశయపడుతున్నారు. సంఘములో దీవెన సంచరించుచున్నది. ప్రతి ఆదివారం నన్ను దీవించాలని కనికరమ కలిగిన దేవుని ఆత్మ, దయగల దేవుని ఆత్మ, ప్రేమగల దేవుని ఆత్మ మనుషుల యొక్క అవసరతను చూసి వీళ్ళు ఎలాగా పైకి తీసుకురావాలని సంచరిస్తుంటే మనుషులు తిరుగుబాటు చేస్తున్నారు. నగలలేవు. ప్రతి ఆదివారం దీవెన సంచరిస్తుంది. యెషయా గారి ఇంట్లో ఉన్నతమైన దీవెన సంచరిస్తుంది. ఆ ఇల్లంతా సంచరిస్తుంది. ఎవరు దీనికి యోగ్యులా? ఎవరు దీనికి అర్హులా? వీళ్ళ హృదయము దేవుని ఎదుట సరిగా ఉందా? వీళ్ళు బుద్ధిహీనులు కాకుండా బ్రతుకుతున్నారా? ఎక్కడికి వెళ్ళినా క్రీస్తును మోసుకొని పోతున్నారా? క్రీస్తును అమ్మేస్తున్నారా? దీవెన ఇంటిలో యెషయా సమూయేలు గారి చేతిలో సంచరిస్తుంది.
అభిషేకపు కొమ్ము తైలముతో సంచరిస్తుంది. ప్రతి ఆదివారము సంఘములో నీ కోసము దేవుని దీవెన, దయగల దీవెన, దయగల దేవుని దీవెన, ప్రేమగల దేవుని దీవెన, కనికరమగల దేవుని దీవెన నీ కోసము సంచరిస్తుంది. ఎవరు యోగ్యులా వారిని ఈరోజు నేను బలపరచాలి, ఈరోజు వాళ్ళని అభిషేకించాలి. అభిషేక తైలపు కోటాలన్నీ మనుషులు పెట్టి తాగుబోతూ వచ్చి అభిషేకించమన్నాడు, వ్యభిచారి వచ్చి అభిషేకించమన్నాడు, దొంగ వచ్చి అభిషేకించమన్నాడు, దరిద్రుడు వచ్చి అభిషేకించమన్నాడు. హృదయ సంబంధమైన అభిషేకమును పక్కన పెట్టి అభిషేక కూటమని ఎవరిని పరలోక రాజ్యమునకు చేర్చగలవో? అభిషేక తైలపు కూటము ఎవరికి? విరిగి నలిగిన వారికి, నగలు ధరించిన వారికి. యేసేపు నగలు ధరించి ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఆ సంగతి ఎరుగక ఆయన కలవరపడుతూ దుఃఖపడుతూ ఏడుస్తూ కొమిలిపోతూ ఉన్నప్పుడు దేవుడు చూసి నవ్వుకునుంటారు. నా బిడ్డ నా ప్రణాళికను తెలుసుకుంటే ఆనందించి గొంతులు వేయును కదా, నవ్వుకునుంటారు. దేవుని బిడ్డ, దేవుని విషయంలో నీ పిల్లలకు నగలు ధరింప చేస్తే నీవు నీ పిల్లలు నీ కళ్ళ ముందు హెచ్చించబడతారని సాతానుడు నీ పిల్లల్ని మందిరంలోకి రాకుండా నిన్నే ఒక అడ్డుబండగా పెట్టుండొచ్చు. నీ కుమార్తెలు పైవారు కావాలని దేవుని ప్రణాళిక, నీ కుమారులు పైవారు కావాలని దేవుని ప్రణాళిక. వారిని పైకి లేవనెత్తాలని దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు వారిని నగలు ధరింప చేయకుండా మీరెప్పుడు పేదవారిగానే ఉండండి అమ్మా, మీరెప్పుడు దరిద్రులుగానే ఉండండి నాన్న, మీరు పైవారు కాకూడదు, విధేయతనే నగవద్దు మీకు, భక్తి అనే నగవద్దు మీకు, దేవుని మాట వినే నగలు అవసరమే లేదు మీకు అన్నారు. దేవుని బిడ్డలారా, కన్యక తన ఆభరణములను చెప్పాలందరూ. కన్యక, నోరున్నోళ్ళందరూ చెప్పండి. కన్యక తన ఆభరణములను మరచునా? కన్యక తన ఆభరణాలను మరిచిపోద్దా? ఆభరణాలు మరిచిపోయి నేను అందంగా ఉన్నానని నన్ను చూడండి నన్ను చెప్పగలరా? ఒక విశ్వాసి దేవుని యొద్ద సంపాదించుకున్న విధేయతను మరిచిపోగలరా? దేనత్వమును మరిచిపోగలరా? తగ్గించుకునే మనసును మరిచిపోగలరా? మనుషులు అజాగ్రత్తగా ఉన్నప్పుడు వాడు దొంగయు దోసుకొని వాడు ఏం చేశాడు? కన్యక యొక్క ఆభరణాలన్నిటినీ దోసుకుపోయాడు. కన్యక ఆభరణాలు లేవిక. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో యెషయా కుమారులను చూసినప్పుడు ఎవరు లేరన్నారు. దేవుడు ఎవరూ లేరన్నారు. 7గురిలో ఎవరు తగినవాడు కాదన్నారు. ప్రభువా ఎవరు లేరా? లేరయా? అయ్యయ్యో, ఇట్టి సంఘములో ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యేవాళ్ళు ఎవరు లేరా? లేరు బిడ్డ. ఇటు సంఘములో ఉన్నతమైన జాబుల్లో ఎక్కగలిగిన వాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరయ్యా అనేలాగా భక్తి చేయకూడదు. ఇటు సంఘములో ఉన్నతమైన హోదాలు పొందేవారు ఎవరు లేరా? లేరు అని చెప్పకూడదు, చెప్పబడకూడదు. అక్కడైతే లేరు అని చెప్పబడ్డారు. ఎవరు లేరు? అయ్యో ప్రభువా,
ఎంత ఇబ్బంది. ప్రభువా, పొందటానికి యోగ్యులు లేరమ్మా. అదేంటి ప్రభువా? వాళ్ళు నగలు ధరించడానికి ఇష్టపడకుండా వాళ్ళ జీవితంలో వ్యభిచారం అనే పాములను ధరించారు, తాగుబోతులనే పాములు ధరించారు, చెడ్డ స్నేహం అనే పాముల్ని, వ్యభిచార మనసు అనే దరిద్రతనే నగల్ని ధరించుకుని ఉన్నారు. వాళ్ళు సాతాను సంబంధమైన లక్షణాలన్నీ ధరించుకుని ఉన్నారు. వాళ్ళెట్లు హెచ్చించబడతారని తలంచుచున్నావు? దేవుని బిడ్డలారా, దీవెన ఇంటిలో సంచరిస్తూ ఉంది, దీవెన సంఘములో సంచరిస్తూ ఉంది. ఎవరు యోగ్యులా ఈ ఆదివారానికి? వాళ్ళని అభిషేకించాలి. దీవెన పొందుటకు ఎన్నో దీవెనలు ఉన్నాయి నా యొద్ద. సంఘములో సంచరిస్తుంది. ఒక వ్యక్తి యోగ్యంగా కనబడినట్టు కనబడ్డారు. ఒకసారి దేవుడు చూశారు, ఈ వ్యక్తి ఒక వారం కూడా సరిగ్గా చర్చికి వచ్చినట్టు కనపట్ల, వేస్ట్ అన్నారు. ఎట్లా? యెషయా గారు, మీరు 7 కన్నారా? లేదయ్యా, కడసారి వాడిని కూడా కన్నాను. ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు, పిలవండి. తైలపు కొమ్ము చేత పట్టుకొని ఆయన వచ్చే వరకు నేనేం చేయలేనని కూర్చుని దావీదుని లోపలికి తీసుకుని రాగా ఏం జరుగుతుంది అక్కడ? దావీదు ఆ ఇంట్లోకి ఎంటర్ అయిన అడుగు పెట్టగానే దీవెన సంచరించుచున్న ఇంటిలో దావీదు అడుగు పెట్టగానే వాయిస్, గాడ్ వాయిస్ మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే. యేసన్న స్వరమన్నా నీ వెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా సౌలా నేల హింసింతువు సౌలా నేలా హింసింతువు సౌలాది సంధించగానే చప్పత్తుడై ఎప్పుడైనా విన్నావా? యెషయా గారు ముందే వెళ్ళి, సమూయేలు గారు వీడిని దాటిపోకండి, ఈ ఒక్కడినైనా చూడండి అయ్యా, ప్లీజ్ అండి, రిక్వెస్ట్ అండి, ఒకసారి దయ చూపించండి, ఈయనైనా మీరు దీవించి వెళ్ళండి, అభిషేకించి వెళ్ళండి అని రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పెట్టే పరిస్థితి ఇచ్చారా దేవుడు? మా అమ్మాయిని డాక్టర్ చేయండి ప్రభా, కానీ బుద్ధిహీనురాలు ప్రభా. మా అబ్బాయిని కలెక్టర్ చేయండి ప్రభా, కానీ భక్తిహీనుడు ప్రభా. మా కుటుంబంలో వాళ్ళని పై వాళ్ళకి చేయండి ప్రభా, భక్తిహీనులు ప్రభా. దరిద్రులై ఉన్నారు ప్రభా. మాట వినే మనసే లేదు వీళ్ళకి. తల్లి మీద సీరియస్ అయిపోవడం, తండ్రి మీద సీరియస్ అయిపోవడం, తల్లి నోరు మూసేసి మా ఇష్టం ఏంటి నువ్వు చెప్పేది. ఎంత భయంకరంగా మారిపోయారు వీళ్ళు. దీవెన గల ఇంటిలో, దీవెన సంచరిస్తున్న ఇంటిలో, ఉన్నతమైన దీవెన సంచరిస్తున్న ఇంటిలో దావీదు అడుగు మోపగానే సంఘములో దీవెన సంచరిస్తున్న సంగతి చెవులు గల నీ చెవుల్లో వినబడని.
నువ్వు అడుగు మోపగానే నిన్ను ఆవరించేదై, నిన్ను అలంకరించేంత నగలగల వ్యక్తివై నువ్వు ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. మనం ఉండాలని దేవుని ప్రణాళిక. దీవెన సంచరిస్తున్న స్థలంలో దావీదు ఆ గొర్రెల దగ్గర నుంచి ఆ కర్ర చేత పట్టుకొని, ఆ ఏమేసుకున్నారో పైన ఆ చినిగిపోయిన జుట్టు కలిగి, ఆ తల ఆ రింగులు జుట్టు కలిగి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో కానీ ఆ కాళ్ళు చేతులు కడుక్కున్నారో లేదో మొత్తానికి, అయ్యా ఒక ఆయన మన ఎందుకు నాన్నగారు ఎందుకు ఈరోజు అర్జెంటుగా నన్ను రమ్మంటున్నారు, డాడీ ఎందుకు రమ్మంటున్నారు నాన్నగారు? నాన్న, మన ఇంటిలో దీవెన ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పాలి? సంచరిస్తుంది. చెప్పండి అందరూ, ఏమవుతుంది? సంచరిస్తుంది. ఆ దీవెన పొందుటకు అన్నయ్యలు యోగ్యులు కాలేకపోయారు నాన్న. అయ్యో, దీవెన పొందలేని వాళ్ళని కన్నాను బిడ్డ. దీవెన పొందుటకు యోగ్యము కలిగిన బ్రతుకు గలవారిని కనలేకపోయాను బిడ్డ. పైవాళ్ళు అయ్యే భాగ్యము గలవారిని కనలేకపోయాను బిడ్డ. భ్రష్టుల్ని కన్నాను బిడ్డ. వ్యభిచారులను కన్నాను బిడ్డ. దౌర్భాగ్యుల్ని కన్నాను బిడ్డ. తిరుగుబాటు చేసి రోడ్లంబడి తిరిగే వాళ్ళని కన్నాను బిడ్డ. భక్తిని విసర్జించి, మంచిని విసర్జించి, సత్యమును విసర్జించేవానికి మనం తగిన వారం నువ్వే చెప్పు. లేదనుకోండి, డాడీ నన్ను పిలవమన్నారు, వస్తున్నాను కదా. బిడ్డ, వాళ్ళ సంభాషణ, ఆ టైంలో వాళ్ళ మనసుల్లో మెదులుతున్న సంభాషణ, నాన్న నువ్వు కూడా దీవెన పొందకపోతే నా గర్భము, నేను కన్న నా గర్భము వేస్ట్ నాన్న. భ్రష్టుల్ని కన్నాను నాన్న. అమ్మని నాన్నని కొట్టే దుర్మార్గుల్ని కన్నాను నాన్న. చూశారా డాడీ, బాధపడకండి. దేవుడు న్యాయవంతులు. మీ గర్భం అలాంటిది కాదు, నాకు తెలుసు. ఏమో నాన్న, నాకు బాధ కలుగుతుంది నాన్న. ఏమవుతుందో సరే పద, దైవజనులు అక్కడ కూర్చుని ఉన్నారు, పద వెళ్దాం. దావీదు లోపలికి వచ్చినప్పుడు, సంభాషణ ముగించి లోపలికి వస్తున్నప్పుడు ఆయన ముఖం చూసిన సమూయేలు ఆయన ముఖం చూస్తున్నప్పుడు దావీదు లోపలికి రాగానే సమూయేలు గారి ఎదుట సాష్టాంగ పడిపోయి, ఆయన పాదముల మీద పడిపోయి ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఎలాంటి విధేయత కలిగి ఉన్నాడు ఈయన. ఈ రోజుల్లో ప్రార్థన చేసుకుందామంటే బాసిపెట్లు తీయని మనుషులను మనం ఎరుగుదుమో, మోకరించడానికి ఇష్టపడని విధేయత లేని వారిని మనం ఎరుగుదామో. లోపలికి రాగానే దైవజనుడు ఎదుట సాష్టాంగ పడిపోయి అప్పుడు దేవుడు అంటున్నారు, నేను కోరుకున్నవాడు ఇతడు నగలు ధరించినవాడు, ఇతడే సౌందర్యవంతుడు, ఇతడు నగలు ధరించాడు. ఒక అత్తగారు టైం చూసుకున్నారట. ఏంటి మాటికి టైం చూసుకుంటున్నారు ఏంటి మా అమ్మ అన్నాడంట మనోడు. ఆగరా, మీ అమ్మ చచ్చిన రోజు నాకు అంతా పేడ వదిలిపోతా అన్నాడు. ఎవరు చచ్చిపోవాలా? కోళ్ళు ఏమైపోవాలంట?
చెప్పాలి, ఏంటి మా అమ్మ ఎక్కడికని? నేను తైలాభిషేకానికి వెళ్తున్నాను రా, మీ అమ్మ చస్తే నాకు ఈ కీడిపోద్ది. అమ్మ చచ్చిపోతే ఇంకేముందమ్మా, కోళ్ళే కదా, మీ కోళ్ళే. దానికి నాకు పచ్చగడ్డ ఎత్తే మండిపోద్ది. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడికి? తైలాభిషేకానికి వెళ్తున్నా. హృదయమును నాశనం చేసుకుని, కోడల మీద దెబ్బలాడి, అత్తగారి మీద దెబ్బలాడి, భర్త మీద దెబ్బలాడి, ఇష్టం వచ్చినట్టు జీవించి తైలాభిషేకములో పరిశుద్ధులా. మనము ఆచారానికి పరిమితమా, దేవుని సన్నిధిలో నిజస్థితికి పరిశుద్ధులముగా నిజస్థితికి అడుగులు వేసేవారమా? మన ఇల్లు ఆర్కిటెక్చర్ ఇంజనీర్ పేపర్ మీద చూపిస్తారు, మీ ఇల్లు ఇలా ఉంటుందండి అని. సర్లేండి సార్, మనకి ఈ ఇంటికి గృహప్రవేశం చేద్దాం రేపు రండి అన్నారు అనుకున్న ఇంజనీర్ని. లేదు సార్, ఇది బొమ్మ ఇలా ఉంటుందని చూపించాము, ఇది నివాసించడానికి సరిపోయేది కాదు. దేనిని నమ్ముతున్నావయ్యా? ప్రాక్టికల్గా పునాదులు వేసి స్లాపులు వేసి అలంకరించే ఇల్లు గృహప్రవేశం చేయాల, బొమ్మ కాదమ్మా భక్తి అంటే. సాష్టాంగపడ్డారు అంతే. నేను కోరుకున్నవాడు ఇతడే, దేవుని బిడ్డ, దీవెన సంచరిస్తున్నది. ఆలోచించావా? లోబడటం మానేసి నిందలు వేయటము నోరు తెరిచావా? పాపమునకు మరి ఎక్కువ పాపమును కూర్చుకుందువా? శాపమునకు మరి ఎక్కువగా శాపమును కూర్చుకున్నట్లు నోరు తెరిచి నిందలు మోపుతున్నావా? లేచి నిలబడదాం. దావీదు తల మీద సమూయేలు తైలపు కొమ్ము వంచబడింది, దిగింది, ప్రత్యక్షమైనది. దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు నీతో మాట్లాడారు. నీ చెయ్యి చూపించు. విననట్టు నువ్వు నటించొద్దు. ప్రభువా, ముఖాముఖిగా నాతో చెప్పండి, మీరు మాట్లాడారు. ప్రార్థన చేసుకోండి. ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. అది కూడా కష్టమే, అది కూడా తొందరగా ఇంటికి పారిపోవాలి, ఇంటికి పరిగెత్తాలి, ఎప్పుడు ఇంట్లో పడిపోవాలి. ప్రార్థన చేసుకోవాలా, నగలు సంపాదించాలా, ప్రభు పాదములు పట్టుకోవాలా, లోపడాలా, ఇదేమి అవసరంలా, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇల్లు ఏమైనా పారిపోద్దాం మీరు వెళ్ళకపోతే? ఏంటి ఆ మనస్సు, ఏంటి ఆ కంగారు, ఏంటి ఆ కలవరం? నీ ఇల్లు నీకు శాశ్వతమా? దేవుని సన్నిధిలో నగలు సంపాదించిన వారు ఎంత విధేయత కలిగి ఉంటారు.